చిరస్థాయిగా నిలిచిపోయే అభివృద్ధి పనులు చేస్తూ తన పట్ల అభిమానం చూపిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నానని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని పూలపల్లి, పెదగరువు, ఆగరు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసము కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. ఆయన కూడా ఖర్చు పెట్టకుండా మీకోసం సైడ్ 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 అలా రాజుగారు మా ఒడ్లు కొట్టేసారి ఛాన్స్ మీరు సార్ కాదని అనే బాబానే కొంచెం ముందు బాబా పట్టుకోండి ఏమంటే గాంధీ బాగున్నా అది కట్ చేసేయాలండి, బెండ్ ఆ బెండ్ తీసేయాలండి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే పెదగరువుకి సంబంధించినటువంటి గర్భ ఛానల్ అంటే అక్కడ ఏదైతే పెదగరువు అంటే అంతా ఎస్సీ సామాజిక వర్గం. ఆ ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా వాళ్ళ బరిల్ గ్రౌండ్కి వెళ్ళడానికి, ఆ పెట్టి మోసుకెళ్ళడానికి నలుగురు కూడా వెళ్ళేటువంటి మార్గం లేదు. మీరు గ్రావెల్ రోడ్ వేయాలని వారు కోరిన మీదట 18 లక్షల రూపాయలు ఆ ఎస్సీలకి, దళితులకి మరి అక్కడ గ్రావెల్ రోడ్డుని ఈరోజు మనం శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాం. అదేవిధంగా మరి ఏదైతే 18వ వార్డులో దిగమర్రు ఛానల్ దగ్గర 77 లక్షల తోటి ఈరోజు అక్కడ ఒక సీసీ వాళ్ళు నిర్మాణం కూడా అక్కడ మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 23వ వార్డు మరి ఏదైతే బెజవాడ కోడు అండర్ టన్నెల్, ఎందుకంటే మన ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ దగ్గర నుంచి డ్రైనేజ్ వాటర్ రావాలి, ఇంకొక పక్క టౌన్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ రావాలి. ఈ 2 డ్రైనేజ్ వాటర్లు పోవాలి. ఈ డ్రైనేజ్ వాటర్ కలవకుండా మళ్ళీ దాని పైనుంచి మన ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చే ఏదైతే ఛానల్ ఉందో ఆ వాటర్ మళ్ళీ ఇటు ఆగర్ రావాలి, గోరింటాడ ఛానల్. అంతేత దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి డ్రైన్ వాటర్ కింద నుంచి వెళ్ళిపోయేలాగా, కెనాల్ వాటర్ పైనుంచి వెళ్ళేలాగా అక్కడ కూడా మనం ఒక 100 టన్నులు 30 లక్షల రూపాయలతోటి అక్కడ కూడా నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసాం. అదేవిధంగా పూలపల్లిలో మరి 5 ఏదైతే మైనర్ డ్రైన్లకి ఒక 20 లక్షల రూపాయలతోటి, ఎందుకంటే ఆ మైనర్ డ్రైన్ ఏదైతే పూలపల్లి ఇప్పుడు శంకుస్థాపన చేసాం మీ అందరికీ తెలుసు. చిన్నపాటి వర్షం వస్తే హౌసింగ్ బోర్డులో సగం పూర్తి నీటిలో, లాస్ట్లో నేను చూశాను మోటార్ సైకిల్ కూడా వెళ్ళాలి ఆ నీళ్ళల్లో, బొడ్డు లోతు నీళ్ళు వచ్చాయి హౌసింగ్ బోర్డులో. నిజంగా ఏదో ఒక జలాశయాల మాదిరిగా తయారయ్యి ఆ నీరంతా లాగాలంటే బెజవాడ కోడి నుంచే ఈ మొగల్తూరు డ్రైన్కి రావాలి. ఆ రకంగా ఈరోజు 20 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఆ డ్రైన్కి ఇవాళ డీసిల్టింగ్ చేస్తూ ఉన్నాం. నాకు తెలుసుండి ఒక 6-7 సంవత్సరాల వరకు అసలు కనీసం గిద్దుడు మట్టి తీయలేదు ఆ డ్రైనేజ్ నుంచి. ఎప్పుడైనా వర్షాలు బాగా పడి టౌన్ మునిగిపోతే అప్పటికప్పుడు కమిషనర్ చిన్న జేసీబీ పెట్టి అటు ఇటు మరి ఏదో షో చేసి కాలక్షేపం చేయడం తప్ప ఇట్లాంటి నిర్మాణాత్మకమైన పని చేయాలి.
అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఆగర్ వడ్లవాని కోడికి సంబంధించి సీసీ వాళ్ళు 1,88,00,000. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గతంలో కూడా కనీసం నడవడానికి కూడా వీలు లేదు, అటువంటిది కష్టపడి ఆ రోజు దగ్గర మరి కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడే నేను బీటీ రోడ్ వేసాం. ఈ రోడ్ వేసిన తర్వాత ఏదైతే మల్లవరం, వెలివిలి, అదేవిధంగా మన ఆగర్తిపాలెం, చిన్నపేట, మన ఆగర్తిపాలెం ఊరు అంతా కూడా ఇటు షార్ట్ కట్ అయింది పాలకొల్లు రావడానికి, చాలా ఉపయోగపడే రోడ్డు అయింది. కానీ ఈ రోడ్డుకి కోడ్ ఉండడం వల్ల ఈ రోడ్డు అంతా కూడా దిగిపోతుంది. ఇప్పుడే మీరు చూశారు సగం అండ జారిపోయినటువంటి పరిస్థితి, ఎందుకంటే డ్రైన్ తవ్వినప్పుడు. అందుకనే దీనికి ఒక సీసీ వాల్ నిర్మాణం చేస్తే ఈ రోడ్డు పటిష్టంగా ఉంటుందని 1,88,00,000 రూపాయలతోటి ఇవాళ సీసీ వాల్ నిర్మాణానికి పురమాయించాం. ఆ సీసీ వాళ్ళు కూడా ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడి మనం చేసే ప్రతి పని, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పాం. ఇప్పుడు ఎస్సీ కూడా, ఎందుకంటే డిజైన్స్, ఎందుకంటే ఇటు రోడ్డుకి అటు డ్రైన్కి రెండింటికి ఉపయోగపడే విధంగా ఉండాలి మన డిజైన్. అట్లా కాకుండా ఏదో ఇష్టానుసారం ఇవన్నీ బ్యాలెన్స్లు చేసుకుని ఈ పాలకొల్లు ప్రజలు రుణం తీర్చుకోవాలి. ఈ పాలకొల్లు ప్రజలు ఏదైతే నన్ను ఆశీర్వదించారో వాళ్ళకి భవిష్యత్తులో మళ్ళీ మన పేరు స్థిరస్థాయిగా గుర్తుండిపోయే పనులు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రకంగా మల్టిపుల్గా వర్క్ చేస్తూ ఆ పనులను ఒక్కొక్కటి సజావుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతే దయ ఉంచి ఎవరైతే ప్రజలు కానీ రైతాంగం కానీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనుల్ని, కృషిని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం.